అకేషన్ ఏదైనా షాపింగ్ లొకేషన్ ఒకటే, నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. సో ప్రస్తుతం అయితే మనతో పాటు మురళీకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. ఈరోజు వనభోజనాలు అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం త్రిమూర్తులు ఈ భూమి మీదకి వచ్చి వన వృక్షాలకి పూజ చేస్తారు. అలాంటిది ఈ రోజున కుల ప్రాతిపదికన భోజనాలు అయిపోయాయి. అదేవిధంగా ఈవేళ అనేక రకాలుగా అనేక కుల సంఘాలు భోజనాల కార్యక్రమాలు, వన భోజన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కానీ మనం పూజించవలసిన వనవృక్షాన్ని, ఎందుకంటే మనిషికి జీవవాయునిచ్చే ఆ ఆక్సిజన్ ఇచ్చే వనవృక్షాన్ని మనం తప్పకుండా పూజించాలి. అటువంటి సాంప్రదాయాన్ని మనం ఎక్కడో కలిపేశాం. కానీ ఇక్కడ ఏమైందంటే కుల భోజనం, ఆ టైం కులాలకు సంబంధించిన ఈ కులం ఈ భోజనం పెట్టుకుని ఈ కుల భోజనం ఈ కులం అని వర్గాలుగా విడిపోయారు. కానీ మన హైందవ సాంప్రదాయం ప్రకారం ప్రతి హిందువు కూడా వనవృక్షాన్ని పూజించాలి. అదేవిధంగా ఈవేళ కుక్కడపల్లి సెంట్రల్ పాయింట్లో ఈ వన భోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్న వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, శతాబ్దాలుగా కాపుల సమస్య అనేది చాలా దారుణమైన సమస్య ఉంది. ఒకటి రిజర్వేషన్, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనకు కావాల్సింది మనం చేయవలసింది అలా ఏంటంటే ఐక్యత కోల్పోయి మనకి గవర్నమెంట్ ఏదైతే 7 ఎకరాలు ఇచ్చారో 7 ఎకరాలను కూడా ఈవేళ కొంతవరకే పరిమితం చేసి దాన్ని గజిబిచ్చేసి మొత్తానికి క్లియర్ లేకుండా చేసేశారు. అది కూడా త్వరలో సీఎం గారిని కలుస్తున్నాం, సీఎం గారికి కూడా చెప్తున్నాం. ఈ వనభోజనాల కార్యక్రమం ద్వారా అయినా సరే ఐక్యత వచ్చి అందరినీ కలుపుకుని వెళ్ళి, అంటే కాపుల్లో తెలగ, ఒంటరి, బలిజ, మున్నూరు కాపు, తూర్పు కాపు అని ఇన్ని వర్గాలు ఉన్నా కానీ అందరూ ఒకటే. కానీ మొత్తం అందరం కలిసి ఏక వేదికగా రావాలని, త్వరలోనే నెక్స్ట్ జరిగే ఈ వనభోజన కార్యక్రమాలు రకరకాలుగా జరుగుతున్న అనేక ప్రాంతాల్లో జరుగుతున్న, అలా కాకుండా 7 ఎకరాల వనభోజన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి త్వరలో ఒక ప్రతిపాదన అనేది తీసుకొస్తున్నాం. ఏ సంఘమైనా సరే రకరకాల సంఘాలు విడిపోయారు, అన్ని సంఘాలు కలిసి ఒకే సంఘం కింద ఏర్పాటు చేసి ఒకటే మాట కాపు, అంతే. కాపు అనే పదం తప్ప వేరే పదం అనేది లేకుండా చెయ్యాలనే ఉద్దేశంతో మున్నూరు కాపు, తూర్పు కాపు, బలిజి కాపు, తెలగ కాపు అన్ని కాకుండా ఒకటే కాపు అనే ఫీలింగ్ తీసుకొచ్చి వనభోజన కార్యక్రమాలు అనేది ఒకే వేదికగా జరిగేలాగా నెక్స్ట్ జరిగే వనభోజనాలకి మన 7 ఎకరాల్లో జరుపుకునే విధంగా ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఆ ప్రభుత్వంతో దానికి తప్పకుండా ప్రభుత్వం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలో ప్రత్యేకంగా 30 లక్షల పైబడి జనాభా కలిగి ఉన్న ఈ కాపులకి తప్పకుండా న్యాయం చేయాలని, ఆ 7 ఎకరాల్లో క్లియరెన్స్ ఇవ్వాలని, అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే 7 ఎకరాలకి బిల్డింగ్లు కట్టుకోవాలంటే కంపల్సరీ ప్రభుత్వం ఒక 10 కోట్ల రూపాయలు ఫండ్ రిలీజ్ చేయాలని చెప్పి ఈ వనభోజనాల కార్యక్రమాలు తరపున నేను ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి అడగడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏపీ తెలంగాణలో ఒక బలమైన ఓట్ బ్యాంక్ ఉందంటే కాపులకు న్యాయం చేయాలని, అలాగే తెలంగాణలో కూడా కాపులకి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా సుమన్ టీవీ, నిజంగా సుమన్ గారు చాలా కష్టపడతారు. ఆయన ఎంతో కష్టపడి ఈ ఛానల్ ఇంప్రూవ్మెంట్ చేశారు కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. సుమన్ టీవీ వారు కూడా ఈ కాపు భవనానికి ప్రత్యేక కథనాలు వేసి కాపు భవనాన్ని నిర్మాణానికి ప్రత్యేక కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈవేళ వనభోజనం కార్యక్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సుమన్ గారికి ఈ విషయంలో మీరు అందరూ సహకరిస్తారని, సుమన్ టీవీ వారు అందరూ సహకరిస్తారని, కాపు కంపల్సరీ ఆ బిల్డింగ్ కట్టుకునే వరకు మీరందరూ కూడా సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.